ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినమందు ప్రభు సన్నిధానానికి కూడి చేరవచ్చిన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఇలారా ప్రభు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ తోటి వారికి కూడా ఒకసారి వందనాలు చెప్తారా హృదయపూర్వకంగా? మీ తోటి వారికి, పక్కన వారికి ఒకసారి వందనాలు చెప్పండి. అవకాశం ఉంటే ఒకసారి వారు చేపట్టుకుని ప్రభు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దినమందున ఒక చిన్న వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతాను. మనమందరం కూడా జాగ్రత్తగా మనం ఆలకించుదాం. ఆ దినమందు నేను ఇజ్రాయేలు కొమ్మును చిగురింపచేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగు చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. చాలండి. ఇక్కడ ప్రభు అయినటువంటి క్రీస్తు వారు చెప్తూ ఏమంటున్నారంటే, ఆ దినముల్లో నేను ఇజ్రాయిలు కొమ్మును నేను చిగురింప చేయబోతున్నాను, వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగు చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు అన్నాడు. మనం ఆరాధించేటువంటి ప్రభు ఎవరు అంటే ఆయన ధైర్యాన్ని కలుగు చేసేవాడు. చెప్పండి, ఏం కలుగు చేస్తాడంట? ధైర్యాన్ని కలుగు చేసేవాడు. ఒక చోట రాయబడి ఉంటుంది, నేను పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు కానీ ఇంద్రియ నిగ్రహములు కలిగిన ధైర్యముతో కూడినటువంటి ఆత్మను నేను మీకు దయచేసి ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును పిల్లారా, దేవుని ఆత్మ మనతో ఉంటే, పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే మనకు బహు ధైర్యమును దేవుడు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధించేటువంటి దేవుణ్ణి బట్టి మనం ఏం చేయాలంటే ధైర్యము తెచ్చుకునేటువంటి వారిగా మనం ఉండాలని లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. నేను నీకు ధైర్యము కలుగు చేస్తాను అని యెహెజ్కేలు ప్రవక్తతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను పునరుద్ధరింప చేయుదునని ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు బిడ్డలకి ఏముండాలి అంటే ధైర్యం ఉండాలండి. ఏం కావాలి? ధైర్యం ఉండాలి. ఎందుకు ధైర్యం ఉండాలి అంటే పిరికితనము కలిగిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి వారికి అవకాశము లేదు. పిరికితనము కలిగిన వారు దేవుని రాజ్యములో వారు ఉండలేరంటండి. పరలోకము కూడా వారికి లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని భూమి మీద ఉండగానే మనం ఎలా ఉండాలంటే బహుధైర్యము కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధించేటువంటి ప్రభు ఎవరు అంటే ఆయన సింహపు వంటి గుండె కలిగినటువంటి ఆయన. ఏమండి, మరణము అతని యుద్ధకు వస్తుందని తెలిసిన, మరణానికి లోనవుతున్నానని తెలిసిన, ఇదిగో అన్యులు చేతికి అప్పగించబడుతున్నానని తెలిసిన, అన్యులు అతన్ని సిలువ వేస్తారని తెలిసినా కానీ ఈ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అతని గుండె చెదిరిపోయినట్లుగా మనకి ఎక్కడ కనబడదు. ఆయన ధైర్యంగా చెప్తాడు. తన మరణ వార్తను కూడా ధైర్యంగా చెప్పగలిగిన వారు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కారణం ఏంటి అంటే ఆయనకు ఒక నమ్మకం ఉంది తండ్రి పైన, ఆయనకు ఒక విశ్వాసం ఉంది తండ్రి పైన, ఆయనకు ఒక నిరీక్షణ ఉంది తండ్రి పైన. అందుకే ఆయన ఎలాగున్నాడంటే భూమి మీద బహుధైర్యముగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున ఎన్ని భయాలు మనల్ని ఆవరించి ఉన్నాయో. అనారోగ్యం అనేటువంటి భయం కొంతమందిలో ఉంది, ఆర్థిక పరిస్థితులు అనేటువంటివి కొంతమందిలో ఉన్నాయి. అలాగనే నా పిల్లలు ఎలాగునా వారిని ప్రయోజకులు చేయాలి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ భవిష్యత్తు ఏంటి అని కూడా అనేక మంది ప్రజలు మరి భయాలలోనికి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. భయం రావడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. భయం నీ యొద్దకు ఏ పరిస్థితుల్లో ఎలాగొచ్చినా కానీ బిడలారా, మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకునే వారిగా మనం ఉండాలి. దేవుని బట్టి మనం ధైర్యంగా నిలిచేవారిగా మనం ఉండాలి. దావీదు భక్తుడు మాట్లాడతాడంటాడు, తన చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి, తనను ప్రేమించి స్నేహించి వచ్చినటువంటి బిడ్డలే మరి తన మీద తిరుగుబాటు చేస్తూ రాళ్ళు రుబ్బుతూ నిలబడినప్పుడు అక్కడ రాయబడింది, ఆ రాళ్ళు రువ్వేటువంటి వారి వైపు మరి దావీదు మహారాజు చూడలేదంట. మరి ఎవరి వైపు చూశాడంటే దేవుని వైపు చూశాడండి. వాక్యం రాయబడుతుంది. అయితే
దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. మనకున్నటువంటి ధైర్యం ఎవరు అంటే దేవుడే. ఆ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోగలిగితే, ఆ దేవుని బట్టి ధైర్యంగా ఉండటం నువ్వు నేర్చుకోగలిగితే నీ జీవితంలో ఘనమైనటువంటి కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దేవుడు మన జీవితంలో ధైర్యాన్ని కలుగు చేయగలిగిన విషయాలు ఏంటో కొన్ని నిమిషాలు నేను మీతో మాట్లాడతాడండి. అందరం జాగ్రత్తగా మనం ఆలకించుదాం. చూడండి, సామెతల గ్రంథములో ఒక చక్కని మాట ఉంటుంది. సామెతల గ్రంథములో ఒక చక్కని మాట ఉంటుంది. చదువుకుందాం. చూడండి, 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనములో ఈ మాట రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును అన్నాడు. ఎవరు ధైర్యంగా ఉండగలుగుతారు అంటే, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, భయము అలాగే భక్తి దేవుని బట్టి వారు కలిగి ఉంటారో, వారు ఎలాగుంటారు అంటే బిడ్డలారా, వారు బహుధైర్యవంతులుగా ఉంటారంట. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే వారు ధైర్యంగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యోబు గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది, యోబు నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు కలవరపడుతున్నావు, నువ్వెందుకు దిగులు పడుతున్నావు, నువ్వెందుకు విచారపడుతున్నావు, నీ ధైర్యము నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని మాట్లాడుతున్నాడు. నిజమే కదా పిల్లారా. కొన్నిసార్లు మనము ఊరికినే భయపడిపోతూ ఉంటాం, కలవరపడిపోతాం. అయితే యోబుతో మాట్లాడుతూ ఎలీఫజ్ అంటున్నాడు, అయ్యా ఇదిగో నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా అన్నాడు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే భక్తి అనేటువంటి చాలా ప్రాముఖ్యం. మన జీవితంలో ఒకటి నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మనము దేవునికి భయపడేటువంటి వ్యక్తిగా ఉంటే మనం ఈ లోకంలో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. దేవునికి ఒక్కనికి భయపడటం నువ్వు నేర్చుకోగలిగితే చాలు. దేవుడు ఉన్నాడని భయపడితే చాలండి. ఆ భయము నీకు గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది, గొప్ప దీవెనలు తీసుకుని వస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే ఇస్సాకు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన గురించి తన కుమారుడే సాక్ష్యం చెప్తాడండి. ఏమని చెప్తాడంటే, నా తండ్రి యాకోబు చెప్తూ అంటాడు, నా తండ్రి ఏ దేవుణ్ణి ఆరాధన చేశాడో ఆ దేవుడు నాకు తోడై ఉన్నాడు గనక ఇన్నిసార్లు నువ్వు జీతం మారుస్తూ వచ్చినా కానీ నా దేవుడు నాకు సహాయం చేశాడు అంటాడు. ఆ మాట చెప్తే ఏమంటాడంటే, నా తండ్రి ఏ దేవునికి భయపడ్డాడో ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటాడు. నా తండ్రి ఏ దేవుడికి భయపడ్డాడో ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. అంటే ఇస్సాకు గురించి తన కుమారుడు చెప్తున్నటువంటి మాట చాలా సంవత్సరాల తర్వాత చెప్తున్నాడండి. ఈ మాట ఏమని చెప్తున్నాడు అంటే, నా తండ్రి దేవుడికి భయపడేవాడు అని ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, నీ పిల్లలు నీ గురించి అలాంటి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? నీ పిల్లలు నీ గురించి అలాగూ ధైర్యంతో వారు చెప్పగలరు, నా తండ్రి దేవునికి భయపడేవాడండి, నా తల్లి దేవునికి భయపడేదండి, నా బంధువులు దేవునికి భయపడేవారండి, నా సంఘము దేవునికి భయపడేవారని నీవు నిజముగా నీ జీవితంలో చెప్పగలుగుతున్నావా? కానీ యాకోబు చెప్తున్నాడండి, తన తండ్రి గురించి చెప్తున్నాడు. అది తండ్రి దగ్గర నుంచి పారిపోయి 20 సంవత్సరాల పైకి అవుతుంది. అప్పుడు ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు, నా తండ్రి దేవునికి భయపడేవాడు. హల్లెలూయా. ఎలా చూసుంటాడు యాకోబు? నేను అనుకుంటున్నాను ఆ గెరారు ప్రాంతాలు ఇస్సాకు నివాసం చేసేట్టుగా చాలా దినాలు అలా నివాసం చేసినప్పుడు అనేక సార్లు ఫిలిష్తీయులు అతని మీదకి దండిగా వచ్చారు. ఇస్సాకు ఎక్కడ బావులు తవ్వుతున్నాడు అక్కడ జలలు కలిగిన ఊటలు వస్తున్నాయంట. ఈ జలలు కలిగిన ఊటలు అతని జీవితంలో ఎక్కడ బావి తవ్వితే అక్కడ తన తండ్రి దినాల్లో పూడ్చివేసిన బావులని తవ్వుతూ ఉన్నప్పుడు బిడ్డలారు మీరు గమనించండి, ఆ తవ్విన ప్రతి బావిలు జలలు కలిగిన ఊటలు అతని జీవితంలో వస్తున్నాయి. అది చూసినటువంటి శత్రువులు ఈ బావి నాది అని లాక్కుని వెళ్ళిపోయేవాళ్ళంట. మరి లాక్కుని వెళ్ళిపోయినప్పుడు ఇస్సాకు ఏం చేసేవాడు? రే, నేను కష్టపడి తవ్వుకున్నా, ఇది నాది అన్నాడా? ఇది నా పశువులది అని అన్నాడా? ఇది నా బిడ్డలకి నా వారికి అని అన్నాడా అంటే అనలేదండి, అనలేదు ఆయన. మరి ఏం చేశాడు అంటే నమ్మకంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయి మోకాళ్ళు వేసి, అయ్యా నా జీవితంలో శత్రువులు వచ్చారయ్యా, నా మీదకి దొమ్మిగా వస్తున్నారయ్యా, అయ్యా నేను నిరపరాధిగా నీ సన్నిధిలో నేను ఉన్నానయ్యా అని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉండేవాడండి. కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు
ఆ ప్రార్థన ఆ యాకోబు చూస్తూ ఉండేవాడేమో. దేవుని సన్నిధిలో ఆయన తనను తగ్గించుకుని ప్రార్థన చేస్తుంటే ఆ స్థితిని యాకోబు చూసేవాడేమోనండి. నాకు అర్థమవుతూ ఉంది నేను గమనిస్తూ ఉన్నప్పుడు. అయ్యా, ఒకవేళ నా నోట్లో నుంచి కాని మాట కూడా రావద్దు, వారు నా మీద లేస్తున్నారు, నా మీదకు రాళ్ళు రూతున్నారు, నా మీద దొమ్మిగా మాట్లాడుతున్నారు, ఇటువంటి సందర్భంలో పొరపాటు నా నోటి నుంచి ఒక్క మాట కూడా కాని మాట రాకూడదయ్యి అని తను తగ్గించుకునే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి స్థితిలో ఒకవేళ ఇస్సాకు ఉండటం చూశాడు ఆమె యాకోబు. అందుకే ఆ సాక్ష్యం కలుగుతున్నాడు. పురుషులు కొన్ని సార్లు ఏమండి నెమ్మదస్తులుగానే కనబడతారు. స్త్రీలకి వాస్తవంగా కొంచెం దుడికే ఉంటుంది. అలా తగ్గి జీవిస్తున్నటువంటి దినాల్లో ఒకవేళ రెబకము గారు ఏంటండి మనం ఇలా తగ్గించుకుని మనం ఉంటే మన చేతగాని వారు అనుకుంటారు అని అనుకుని బిడ్లారా ఒకవేళ కాలు రోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నేను అనుకుంటున్నాను, ఇస్సాకు ఒక్కడిగా నిలిచిపోయ్యా, నా భార్య బయటికి వెళుతుంది, తన నోట నీకు అసహ్యమైనటువంటి మాట ఏది రాకూడదయ్యా, అయ్యా తనను బట్టి ఏ దోషం రాకూడదయ్యని తన భార్య గురించి కూడా బాధపడుతూ ఆ స్థలంలో ప్రార్థన చేస్తుంటాడేమో ఇస్సాకు. ఆ స్థితి అంతటిని గమనించినటువంటి యాకోబు అంటున్నాడు, నా తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. మన పిల్లల ఎదుట ఇటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలండి. కొంతమంది వచ్చి చెప్తుంటారు, అయ్యా మా పిల్లలు మా మాట వింటలేదు, మా పిల్లలు మాకు లోబడతలేదు, అయ్యా వారు ఏమైపోతారన్న మాకు భయం వేస్తుంది అని చాలామంది బిడ్డలు మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు వాళ్ళు అంటే, నీలో ఎక్కడో ప్రార్థన జీవితాన్ని చూడలేదు వాళ్ళు. నువ్వు మోకరించడం చూడట్లేదు, నువ్వు ప్రార్థన చేయడం చూడట్లేదు, దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉండటం వారు చూడలేదు కనుక నీవంటే భయం లేదు. ఈరోజు నేను ఒక దైవజనుడిగా చెప్తున్నాను, నా 2 చేతులు ఎత్తి చెప్తున్నానండి, మనము దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉన్నట్లయితే, దేవునికి భయపడేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా అంటున్నాడు, నీవు దేవునికి భయపడేవాడివైతే నీ పిల్లలు నీకు భయపడేవారిగా మారుతారు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉంటే నీ పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మార్చబడటానికి అవకాశం ఉంటుందండి. చాలా సంవత్సరాల తర్వాత యాకోబు చెప్తారు, నా తండ్రి మంచి ప్రార్థనా పరుడు, నా తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునికి భయపడేవాడు అని చెప్పగలుగుతున్నాడండి. చూసారా, నీ పిల్లలు నీ భక్తిని చూస్తున్నప్పుడు, నీ పిల్లలు నీ ప్రార్థన జీవితాన్ని చూస్తూ వచ్చినప్పుడు బిడ్డలారా వారు చెప్పగలగాలి సాక్ష్యం, నా తండ్రి ప్రార్థనను బట్టే నేను ఈ స్థాయికి నేను ఎదిగాను, నా తల్లి ప్రార్థన బట్టే నాకు మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చాడు, నా తండ్రి ప్రార్థన పరుడు కాబట్టి నేను ఈ స్థితిలో ఉండగలిగానని మన బిడ్డలు మన గురించి సాక్ష్యము చెప్పుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారంటే ధైర్యవంతులుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. చూడండి, మనము ధైర్యముగా ఉండాలి అంటే మనకేముండాలి ఇంకా అని ఆలోచన చేస్తే మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 31వ కీర్తన 24వ వచనాన్ని మనం చదువుకుందాం. 31వ కీర్తన 24వ వచనం. కీర్తనలు 31వ కీర్తన 24వ వచనం నేను చదువుతాను, విందాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని వార్లారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి అన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వార్లారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి అన్నాడు. అంటే దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలి అంటే నమ్మిక, లేదంటే నిరీక్షణ. ఆమేన్, హల్లెలూయా. దేవుని యందు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో ఆ నిరీక్షణ కలిగి ఉన్నటువంటి బిడ్డలకు ఏముంటుందంటే ధైర్యం ఉంటుంది. ఈరోజు ప్రతి చిన్న విషయానికి కలవరపడిపోతున్నాం, భయపడిపోతున్నాం అంటే అర్థం ఏంటి అంటే నీకు దేవుని యందు నిరీక్షణ లేదు అని అర్థం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్పండి అందరూ కూడా నోరు తెరిచి. హల్లెలూయా. దేవుని బిడ్డలకు ఉండవలసింది ఏంటి అంటే నిరీక్షణ. ఈ నిరీక్షణ మిమ్మల్ని ఏం చేయదంటే సిగ్గుపరచదు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ధైర్యవంతుడిగా మార్చబడడానికి మరొక కోణం ఏంటంటే నిరీక్షణ. దేని యందు నిరీక్షణ ఉంచాలి అంటే దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేయగలడు అని దేవుని యందు మనము నిరీక్షణ ఉంచాలని. దేవుడే మన నిరీక్షణ అయి ఉండాలి. దేవుడే మన నిరీక్షణ, దేవుడే మన హోప్ అండి.
దేవుడే మనకు ఆధారం, దేవుడే మనకి నిరీక్షణ అయి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే మీరు గమనించండి, నిరీక్షణ ఉంచినటువంటి బిడ్డలు ఎక్కడా సిగ్గుపడాల. దేవుని యందు కలిగి ఉన్నటువంటి నిరీక్షణ వారిని ఘనమైన స్థితిలోనే ఉంచింది, కానీ వారిని ఏ రోజు కూడా బలహీనపరచలేదు, వారిని ఏ రోజు కూడా హీనపరచలేదండి. మనం బైబిల్ చరిత్రలో మనం చదువుకుంటే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనబడిన వారు తనది కాని దేశంలో వారు బానిసలుగా ఉన్నారండి. బాబులోన్ దేశంలో, ఆ దేశంలో బానిసలుగా ఉన్నటువంటి దినాల్లో మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును వారు ఆరాధించకూడదు, అంటే యెహోవాను ఆరాధించకూడదన్న ఉద్దేశంతో వారు ఏం చేస్తారంటే రాజుకు మాత్రమే మొక్కాలి ఒక నెల రోజులు అని ఒక కఠినమైనటువంటి తీర్పును తీసుకుని వచ్చారు. ఒక కఠినమైనటువంటి ఒక స్థితిని తీసుకుని వచ్చారండి ఆ దినాల్లో. దాన్ని తీసుకుని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రతిమకు తప్ప మరి దేనికి మొక్కకూడదు నెల రోజులు అని వారు చెప్పినప్పుడు ఇక్కడ మనం చదివితే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనబడిన వారు ఏం చేస్తారంటే తమ దేవునికి తప్ప మరి ఎవ్వరికి వారు మొక్కను అన్నారు. రాజు ప్రతిమకు మొక్కను అన్నారు బిడ్డలారా. అటువంటి సందర్భాల్లో వారి మీద కుట్ర చేసి వారిని ఏం చేస్తారో తెలుసు, అగ్నిగుండాల్లో వేస్తారు. అగ్నిగుండాలు. వారు అంటారు, ప్రభు రాజా, మీకు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం మా జీవితంలో మాకు లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించగలడని మాకు ఒక నిరీక్షణ ఉంది, మా దేవుడు మమ్మల్ని విడిపించగలడని ఒక నిరీక్షణ ఉంది. రాజు ఆశ్చర్యపడండి, ఏంట్రా వీళ్ళ ధైర్యము, నేను అగ్నిని ఏడంతలుగా చేస్తున్నా, అది వారి కళ్ళ ముందు కనబడుతున్నా కానీ ఏంటి వీళ్ళు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు అంటే, రాజా మా దేవుడు ఈ వేడిమ కలిగిన అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని విడిపించగలడు, తప్పించగలడన్న ఒక నిరీక్షణ వారికి ఉందండి. ఈరోజు మీకు ఉండాలంటే నిరీక్షణ. ఏమంటే తన ఎదుట సమస్య కనబడుతుంది, తన ఎదుట మరణమే కనబడుతుంది, తన ఎదుట అగ్ని గుండం కనబడుతుంది, మలమల మాడిపోయి కాలిపోయేటువంటి పరిస్థితి. ఆ మంటలను వెళ్ళి వెలక తలకినే విసిరివేసిన వారు కాలిపోయారని రాయబడింది. అంత భయంకరమైన అగ్ని, అంత శోధన కనబడుతుంటే మనమైతే వెళ్ళగలుగుతామా? మనమైతే ఉండగలుగుతాం అక్కడ? మీ మట్టుకు మీరు ఆలోచన చేయండి. మనం ఉండగలుగుతాం, వెళ్ళగలుగుతామా? అంత ధైర్యం చేయగలుగుతామా? అంతెందుకండి, రాబోతున్న దినాలన్నీ కూడా చాలా కఠినంగా ఉండబోతున్నాయి. యేసు క్రీస్తును ఆరాధన చేస్తే, దేవుని మందిరానికి వెళ్తే ఎంతమంది కాల్చబడుతున్నారు, ఎంతమంది తగలబడుతున్నారు, ఎంతమంది చంపబడుతున్నారో మీకు అర్థమవుతుందా? అయితే అటువంటి సందర్భాల్లో నువ్వు నిరీక్షణ ఉంచగలుగుతావా? అటువంటి దినాల్లో నువ్వు ధైర్యం ఉంచగలుగుతావా? అటువంటి దినాల్లో నా దేవుడు ఉన్నాళ్లే అని నువ్వు చెప్పగలుగుతా నీ నోటితో? వారు మాత్రమే ధన్యులండి. ఎవరైతే దేవుని యందు ధైర్యం కలిగి ఉంటారో, విశ్వాసం కలిగి ఉంటారో బిడ్డలారా, వారు నిజముగా ధన్యులు అని దేవుని పేరట నీతో చెప్పగలుగుతున్నాను. ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనబడిన వారు అగ్నిగుండములు వేయబడిన వారు ముగ్గురు జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా? వారి ధైర్యం అండి. ఏంటి అంటే, దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మేము అగ్నిగుండముల ఆహుతైపోతాము, కానీ మేము మాత్రం ప్రతిముఖం మేము మొక్కమన్నారు. ఏంట్రా వారి ధైర్యం అంటే, వారి ప్రభువే వారి ధైర్యం, వారి భక్తే వారి ధైర్యం, వారి ప్రార్థన జీవితమే వారికి ధైర్యం అండి. వారు అలాగూ ఉన్నారు కనుక అగ్నిగుండములోనికి దేవుని సన్నిధి వచ్చింది. అగ్నిగుండములో దేవుడు దిగి వచ్చాడండి. వారితో పాటు కూడా సంచరించినట్లుగా మనం లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నిరీక్షణ ఉన్నటువంటి వారు మరణము ఒక్కడుగు దూరంలో ఉందన్నా కానీ వారు భయపడనే. ఈ రోజున చిన్న తలకాయ నొప్పి వస్తే భయపడిపోతున్నాం, చిన్న జ్వరం వస్తే భయపడిపోతున్నాం. కానీ బైబిల్ గ్రంథంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, వారికి ఎలాంటి ఉపద్రవాలు కలిగినా వారు భయపడలేదండి. అందుకే వారు ఘనమైన కార్యాలను వారు చూడగలిగారు. ఈ రోజున కూడా నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము నువ్వు చూడాలంటే దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచేవాడిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ధైర్యం వస్తుంది. రెండోది, దేవుని యందు నిరీక్షణ ఉంటే నీకు ధైర్యం వస్తుంది. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా నీకేమొస్తుందంటే ధైర్యము వస్తుంది. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. దేవుని యందు మనం విశ్వాసం ఉంచుట ద్వారా దేవుడు మనకేమిస్తాడంటే ధైర్యం ఇస్తాడంట. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతాను. ఇదిగో, జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని
ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రభు దినాల్లో, ప్రభు సువార్త ప్రకటిస్తున్న దినాల్లో, భూమి మీద ఉన్నటువంటి దినాల్లో మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక ఇంటిలో ఉన్నాడని ఎరిగి నలుగురు వ్యక్తులు పక్షవాయువుతో బాధపడుతూ పడి ఉన్నటువంటి మనుషుల్ని యేసయ్య దగ్గరికి తీసుకురావాలని ఆశపడ్డారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప తీర్మానమో కదా. ఏ రోజైనా దేవుని మందిరానికి వెళతా నీ ఎవరినైనా తీసుకురావాలని నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా? దేవుని మందిరానికి వెళుతూ ఒక్కదానివే నువ్వు వచ్చేస్తావే కానీ ఎవరికైనా చెప్పి, అమ్మ రండి మందిరానికి వెళ్దామని ఎప్పుడైనా చెప్పగలుగుతావా? దావీదు అంటున్నాడు, రండి దేవుని మందిరానికి వెళ్దాం అన్నప్పుడు బహుగా సంతోషించారంట. అటువంటి సంతోషాన్ని అనుభవించుదువు గాక. ఆమె చెప్తారు హల్లెలూయా. ఇక నలుగురు వ్యక్తులు యేసయ్య దగ్గరికి తీసుకురావాలని ఆశపడి బిడ్డారా మంచుతో పాటు కూడా అక్కడికి తీసుకుని వచ్చారంట. వారు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకపోతే అక్కడ ఆ ఇంటి యొక్క పై కప్పును తీసివేసి మంచుతో పాటు కూడా యేసుక్రీస్తు యొక్క ఎదుట ఉంచినప్పుడు వారి విశ్వాసమును చూశారంట. ఆమేన్, హల్లెలూయా. వారి యొక్క ధైర్యం ఏంటి అంటే, దేవుడు ఈ వ్యక్తిని స్వస్థపరుస్తాడు, దేవుడు ఈ వ్యక్తిని బాగు చేస్తాడు, దేవుడు దగ్గరికి తీసుకుని వెళ్తే ఆయన ఏదైనా చేయగలడన్న విశ్వాసము వారిలో ఉందండి. ఆమేన్. విశ్వాసం నీకేమిస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు మన జీవితాల్లో స్వస్థతలు చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం లేకే. విశ్వాసం నీలోకి వస్తే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యము సాహసమైన కార్యాలు నీ జీవితంలో చేస్తుంది. అక్కడ రాయబడింది, కుమారుడా నువ్వు భయపడద్దు, ధైర్యముగా ఉండు, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమందున ఒక దేవుని సేవకుడిగా నేను చెప్తున్నానండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ కూడా సిగ్గుపడాడు. ఒకటి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడంట మనకు ధైర్యము కలుగుతుంది. రెండోది, దేవుని యందు నిరీక్షణ మనం ఉంచినప్పుడు మనం ధైర్యంగా ఉండగలుగుతాం. మూడవది, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు ధైర్యం వస్తుంది. ఆ నలుగురు విశ్వాసముతో ఆ పక్షవాయు కలిగిన వాడిని మోసుకొని వస్తే దేవుడు అతని పాపాలు క్షమించటం ద్వారా ఆ మనుషుడు స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజున ఈ ఉదయకాల సమయంలో ఏ భయాల మధ్యన మీరు ఉన్నారు, ఏ కలవరాల మధ్యన ఉన్నారు, ఏ సమస్యల మధ్యన ఉన్నారో ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచైనా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవునికి భయపడటం నేర్చుకోండి. మీ జీవితంలో ధైర్యంగా ఉండబోతున్నారు. దేవుని యందు నిరీక్షణ ఉంచడం నేర్చుకోనండి, మీరు ధైర్యంగా ఉండబోతున్నారు. దేవుని యందు విశ్వాసము కలిగి ఉండటం నేర్చుకోండి, మీరు ధైర్యంగా ఉండబోతున్నారు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందామా. విన్నటువంటి వాక్యము మన జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా అందరూ నీళ్ళు మోకాళ్ళు వేద్దామండి. అక్కడ వారం అక్కడ దేవుని తట్టు చూద్దాం. నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు ధైర్యం ఉంటుంది. ఈరోజు పిరికివాడిగా ఉన్నావంటే నీకు దేవుని యందు భయభక్తులు లేవు అని అర్థం. ఎంతో కాలం నుంచి మందిరానికి వస్తున్న వాస్తవమే, ఎన్నో రోజులు బట్టి ప్రార్థన చేస్తున్న వాస్తవమే. నువ్వు పిరికివాడిగా ఉన్నావంటే ఇంక నువ్వు దేవుని యందు భయభక్తులు లేవని అర్థం. ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ఉన్నా కానీ నిరీక్షణ లేకపోతే నీ జీవితంలో పిరికివాడిగానే ఉంటావండి. విశ్వాసం లేకపోతే నీ జీవితంలో కార్యాలు జరగవండి. ఈరోజు ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, ఈ రోజు నుంచి అయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని యందు నిరీక్షణ ఉంచండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేవుడి ఘనమైన కార్యాలు మన జీవితాల్లో చేయబోతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలుగుటం బహు ధైర్యాన్ని పుట్టించబోతుంది. ధైర్యవంతులే పరలోక రాజ్యంలో కూడా ఉండబోతున్నారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి ఒక దేవానికి వందనాలు. ఈ ప్రత్యేకమైన ఈ దినమందు నీ పాదాల దగ్గర మేము నిలబడి ఉన్నాం నాయన. ఇదిగో పిరికితనం ఎంత ప్రమాదకరమో మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. అవి అనేకమైన విషయాలు ఉన్నాయి. అయితే కొద్దిగా నీ బిడ్డలకు అర్థమవటానికి కొన్ని విషయాలు నీ బిడ్డలతో మాట్లాడుతూ వచ్చాము ప్రభువా. ఈ మాటల చేత ఆదరించబడటానికి, బలపరచబడడానికి సహాయం చేయండి. నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి, నీ యందు నిరీక్షణ ఉంచడానికి, నీ యందు విశ్వాసం ఉంచడానికి ప్రతి బిడ్డకి కృప కలుగులుగా అని ప్రార్థిస్తున్నారు. కూడి చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి నాయన. వారి ప్రయాణాల్లో, పనుల్లో నీ సహాయాన్ని మీరు అందించండి. కాపుదల ఇవ్వండి. ప్రమాదాలను దూరము చేయమని ప్రార్థన చేస్తున్నాం.
ఈరోజు కావలసిన ఆశీర్వాదం పరిపూర్ణంగా వారు అనుభవించుదురు గాక. సంఘమును కుటుంబాలను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమునందు ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.